ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ బ్లాగ్స్. చాలా డేస్ అయింది గాయ్స్ వీడియో చేయక. యాక్చువల్గా టైం దొరకట్లేదు కాదు, కొంచెం బద్ధకం ఎక్కువై. సో చేయాలి వీడియోస్ అని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నా. సో ఎలా అయితే ఏముంది, మీ ముందుకు ఒక వీడియోతో అయితే ముందుకు వచ్చాను. ఇప్పుడైతే ఒక బ్లాగ్ చేద్దామని చెప్పి ఇప్పుడే ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ మనకు టైం వచ్చేసి 4:51 అవుతుంది. సో ఈరోజు ఏదన్నా ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పి బయటికి వెళ్తున్నాను ఇప్పుడే గాయస్. నేను వీడియో బయటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను. టేక్ కేర్. 2 days నుంచి హైదరాబాద్లో మొత్తం రైన్ సీజన్ నడుస్తుంది. సో ఇది వచ్చేసి సమ్మర్ షురూ అయింది ఆల్రెడీ. సో సమ్మర్లో కూడా రెయిన్ పడుతుంది, అది కూడా చాలా డేంజర్గా పడ్డది. సో క్లైమేట్ చాలా బాగుంది కదా అని చెప్పి బయటికి వెళ్దాం, ఒక బ్లాగ్ చేద్దాం అని చెప్పి అనిపించి ఉండే, అది గురించి బయటికి వెళ్తున్నాను. వేరే వర్క్ ఏం లేదు. యాక్చువల్గా మీకు చెప్తాను, వెళ్తుంటే ఆన్ ది వేలో చెప్తాను కంపల్సరీ. ఇప్పుడు వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు మంచిగా ఉంటుంది అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో. చూడండి వెదర్ ఎంత చాలా అంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. ఈ టర్నింగ్స్ బాగుంటాయి. సో ఈ లొకేషన్ వచ్చేసి నేను ఎక్కడ అనేది నీకు మెన్షన్ చేస్తాను. సో నా వాయిస్ కూడా క్లారిటీ వస్తుందో రావట్లేదో నాకైతే తెలీదు. సో ఒక దగ్గర ఆగి నేను చెప్తాను క్లియర్గా. చుట్టుపక్కల మొత్తం మన ట్రాక్స్ ఉంటాయి, మన పోలీస్ ట్రైనింగ్ అకాడమీ అండ్ ఆర్మీ అకాడమీస్. ఇప్పుడు దగ్గర ఒక 5-6 kilometers అసలు మనకి ఎండనే లేదు అసలు. సో అంతా అంటే మొత్తం ట్రీస్తోని చెట్లతోని ఫుల్ఫిల్ అయిపోయింది మొత్తం. చూడండి ఎంత బాగుంటుంది. సో ఈ టైంలో ఎంజాయ్ చేయాలి అంటే ఈవినింగ్ 5 to 6 ఈ టైంలో ఇక్కడికి వచ్చేస్తే అయిపోతుంది. గాయస్, మనం అసలు ఎందుకు బయటకు వచ్చామంటే ఫిష్ తిందామని చెప్పి బయటకు వచ్చాము. ఇక్కడ వచ్చేసి హిమాయత్ సాగర్ అని చెప్పి చాలా ఫేమస్ ఉంటుంది, ఫిష్కి ఫేమస్ అది. సో అక్కడికి వచ్చాము. మనం యాక్చువల్గా లొకేషన్కి నియర్ బైలో ఉన్నాము. సో మీకు చూపిస్తాను. మనం వచ్చేసి అక్కడ లాంగ్ డిస్టెన్స్లో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు వెహికల్ లెఫ్ట్ సైడ్. సో అక్కడికి వెళ్ళాలి. కాకపోతే అక్కడ క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు, డిస్టర్బెన్స్ ఉంటుందని ఇక్కడనే చేస్తున్నాం గాయస్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, నేను ఒక స్కూటీ తీసుకొని ఉండే. స్కూటీ మీన్స్ ఫ్యాసినో. సో ఇది వచ్చేసి బ్లాగ్ చేయలేదు, షార్ట్స్లో ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే చాలా బాగుంది. మైలేజ్ అయితే ఇంతవరకు చెక్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇది తీసుకొని 1 month దాటింది. సో ఈ కలర్ వచ్చేసి నాకు యూనిక్ అనిపించింది, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో. సో నాకు నచ్చి నేను తీసుకున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో దీంట్లో మనకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. సో ఇక మనకి ఎగ్జాక్ట్లీ 559 అవుతుంది. కిలోమీటర్స్ వచ్చేసి 253. అంటే నేను సెకండ్ సర్వీసింగ్ అంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది, దాని తర్వాత 253 kilometers తిరిగింది. యాక్చువల్గా వచ్చేసి 1268 kilometers తిరిగినుండే. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ వచ్చేసి. సో గాయస్, ఇప్పుడైతే మనమైతే వెళ్దాము. మీకు చూపిస్తాను కరెక్ట్ లొకేషన్. మీకు ఎలా రావాలి ఏంది అనేది మీకు చెప్తాను. చూడండి, నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే లైట్ తీసుకోండి. ఎందుకనంటే లైట్ తీసుకోండి మీన్స్ హిమాయత్ సాగర్. సో అంటే నా దగ్గర మైక్ లేదు గాయస్. సో మళ్ళీ తర్వాత వీడియో పెట్టి మళ్ళీ దానికి ఆడియో అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నామో అప్పుడు మళ్ళీ గుర్తుకు రాదు, అంతా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇక్కడ వాటర్ ట్యాంకర్స్ వాటర్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ. అంటే ఇక్కడ హిమాయత్ సాగర్ వాళ్ళకి మంచిగా ఉంటుంది, నియర్ బై ఉన్న వాళ్ళకు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటుంది, సన్ సిటీ కానీ. సో అక్కడ సైడ్ అంతా ఇవి వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్. సో అక్కడ ముందు కూడా ఉంటుంది,
మీకు చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి ఫిష్కి ఫేమస్. ఇక్కడెక్కడో చాలామంది వచ్చి తింటుంటారు. టేస్ట్ కూడా ఉంటుంది, ప్లస్ రీజనబుల్గానే ఉంటుంది. యాక్చువల్గా ఇగో మేము వచ్చేసి ఈ ఆంటీ దగ్గర, అక్కడ బ్లూ కలర్ ఆంటీ ఉందా, ఎప్పుడు అక్కడికి వెళ్తాము, మంచిగా చేస్తుందామా. సో మీకు అంటే నేను అక్కడే ఆగాలి, సో మీకు ముందు చూపిద్దామని చెప్పి ఉద్దేశంతోనే నేను ముందరికి వస్తున్నాను. సో ఇది ఓకేనా గైస్. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో ఆన్ చేస్తాను. టేక్ కేర్. మన కాళీ మందిర్ ఉంది కదా, కాళీ మందిర్ నుంచి ఎగ్జాక్ట్లీ ఫస్ట్ లెఫ్ట్ అవుటర్ వస్తుంది. అవుటర్ నుంచి అవుటర్ ఎక్కితేనేమో మన 4 వీల్ ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, సర్వీస్ రోడ్ నుంచి రావాలి. యాక్చువల్గా ఆంటీ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది, 5 minutes టైం పడుతుంది అని చెప్పి చెప్తున్నది. సో ఫిష్ నీకు చూపిస్తాను ఆగండి. ఫిష్ గాయస్, చిన్న పోరాడు ఎంత మంచి వర్క్ చేస్తున్నాడు చూడండి. వీడు చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నాడు. కష్టపడాలనుకుంటున్నాడు ఎట్లనో కానీ చాలా మంచి వర్క్ చేస్తున్నాడు. అన్నీ వాడే చేస్తున్నాడు. ఆనియన్స్, లెమన్ అన్నీ వాడే కట్ చేస్తున్నాడు. ఆంటీ కింద మంచిగా చేసుకుంటున్నాడు. సో ఇలా ఉంది అని చెప్పి సూపర్ ఉంటుంది. యాక్చువల్గా రోడ్ సైడ్ ఫుడ్ అనేది మస్తు ఫేమస్ అయిపోయింది. సో చూడండి వాడు ఎలా కట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫిష్ వచ్చేసి ఆంటీ వేస్తుంది. అందులో వేసిన తర్వాత నేను అంతా వీడియో తీసి దాని ప్రైజెస్ కూడా మీకు చెప్తాను. గాయస్, ఇది వచ్చేసి నాకు ఫేవరెట్ అనమాట. తలకాయ ఫిష్లో అనేది నాకు దాని నుంచి నాకు టేస్ట్ అనిపించదు. సో ఇది వచ్చేసి మిడిల్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రాన్స్, రొయ్యలు. నా కోసం అయితే అక్కడ ఆంటీ అది వేసింది. యాక్చువల్గా దీని ప్రైజెస్ ఏందనేది తెలుసుకున్నాము. అంటే ఇది ఎంత అండి? 60 రూపీస్. ఇదైతే 100 రూపీస్, 10 పీసెస్, 12 పీసెస్ అంట. 100కి 12 పీసెస్ ప్రాన్స్. నా కోసం అయితే ఇక ఇందులో వేయించాను. చూడండి, ఇది నాదే పీసు, నాకే సొంతం ఇది వచ్చేసి. ఆంటీ మంచిగా రెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి షాపు, ఇక ఇవన్నీ షాప్సే. సో చూస్తే మీరు ఇక్కడంతా రోడ్డు బీ సైడ్లో ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. దీన్ని హోటల్ నేమ్ వచ్చేసి ఉంటుంది. ఒక అంకుల్ ఉంటాడు, ఆంటీ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ పోరాడు వచ్చిండు. సో ఇప్పుడు అంటే మేము ఎవ్రీ టైం ఇక్కడ టైంపాస్కి వచ్చినప్పుడు సో ఇక్కడ సైడ్ అయితే కంపల్సరీ తింటాం. చాలామంది లేడీస్ అయినా, జెంట్స్ అయినా, కపుల్స్, ఫ్యామిలీ చాలామంది ఇక్కడికి వస్తుంటారు. చాలామంది ఆ బ్రదర్ కూడా వెయిట్ చేస్తున్నాడు ఫిష్ గురించి. చాలామంది తింటూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ అన్నమాట. 4:30, 5 o'clock నుంచి స్టార్ట్ హిమాయ్ సాగర్లో. ఇది లొకేషన్ వచ్చేసి హిమాయ్ సాగర్ అని చెప్పి మీరు నెట్లో గూగుల్ మ్యాప్లో పెట్టారనుకో, మీరు వచ్చేస్తారు మీరు సీదా. ఇది వచ్చేసి అవుటర్. ఈ షాప్ నేమ్ వచ్చేసి, ఇక అంకుల్ ఉంటాడు, ఈవినింగ్ టైంలో ఉంటాడు ఈ అంకుల్. హిమాయ్ సాగర్ ఫిష్ సెంటర్ అంజనేయులు అని చెప్పి ఇక్కడ ఉంటాడు. మంచిగా చేస్తాడు ఆంటీ. ఎవ్రీ టైం మేము ఇక్కడికే వస్తాము. చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్ కూడా. తమ్ముడు అయితే మంచిగా కష్టపడుతున్నాడు. అరే హాయ్ చెప్పు తమ్ముడు. హాయ్ బోల్ రే. థ్యాంక్ యూ గాయస్. మన తలకాయ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ ఎలాగుంటుందో మీకు తిని చూపిస్తా. టేస్ట్ అయితే చేయలేరు కానీ తిని అయితే చూపిస్తాను. చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా డిష్ తీస్తాను గాయస్, అంటే మీరు కూడా చూస్తారు కదా, జస్ట్ కామెడీ, డోంట్ ఫీల్. ఓకేనా? నింబు సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. మొత్తం తింటే అందులో ఉన్న ముళ్ళు అనేది నాకు గుచ్చుకుంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో అనేది ఎలా ఉందనేది మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా గైస్?
50 రూపీస్ తలకా. అవన్నీ ఫిష్, ఇవన్నీ ఇక్కడ స్టాల్స్ పడ్డాయి, రీసెంట్గా పడ్డాయి ఇవన్నీ. బిర్యానీ, వెజ్జెస్ అన్నీ సిగరెట్స్. ఇక్కడ ఎక్కువ వచ్చేసి రైడర్స్ వస్తారు, ఎక్కువ చాలా పీస్ఫుల్ ఉంటుంది ఆ రోడ్డు, రైడర్స్ వస్తుంటారు ఎక్కువ మంది. సో ఇదే అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఇదే. ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నేను ఎంత స్పీడ్లో వెళ్తున్నా, 32 స్పీడ్లో వెళ్తున్నా. చూడండి చుట్టూ అంతా జంగల్. గాయ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే. ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా ఒక వాయిస్ వస్తుంది, సో దాన్ని అవాయిడ్ చేయండి కొంచెం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మీరు పుష్ చేసిరు అనుకోండి, కంపల్సరీ ఇంకా చాలా అంటే చాలా అప్డేట్ చూపిస్తాను. ఇది ఓన్లీ శాంపిల్, చాలా ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. ఎవరు చూపియని హిడెన్ ప్లేసెస్, హిడెన్వి అన్నీ నేను చూపిస్తాను. నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ బ్లాగ్స్. నెక్స్ట్ వచ్చేసి మరొక వీడియోతోని ముందుకు వస్తాను. టేక్ కేర్ గాయ్స్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, టేక్ కేర్, బాయ్ బాయ్, టేక్ కేర్.